హలో అందరికీ, ఇంకొక వీడియోతోటి వచ్చాను. ఈమె అందరికీ తెలిసిన వ్యక్తి. ఎందుకంటే పెరుగు పచ్చడి అని ఉంది కదా, సుప్రియాంక. ఈమెని లెస్స ప్రమోట్ చేసేసింది. ఈమెను చూడండి చూడండి నేను సన్నగైపోయా అని. ఈమె అసలు డాక్టరే కాదు. నాకు డాక్టరేట్ ఇచ్చారంటారు, ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారో ఏందో, హూ గేవ్ అనేది కూడా తెలియదు. డాక్టరేట్లు ఎవరైనా ఎట్లా పడితే ఇస్తున్నారు. 10 సార్లు 10 గంటలు నిద్రపోతే కూడా నిద్రలో డాక్టరేట్ కూడా ఇచ్చేసేయచ్చు. సో షీ ఈజ్ నాట్ ఈవెన్ ఏ న్యూట్రిషన్ కాదు, షీ ఈజ్ నాట్ ఈవెన్ ఏది డైటీషియన్ కూడా కాదు. అసలు డైటీషియన్ న్యూట్రిషన్ కావాలంటే ఎంత చదవాలనో తెలుసా ఈమెకి కనీసం? నేను ఏదో డిప్లొమా చేసా, చిన్న డిప్లొమా అని ఒక అంటది. ఆ డిప్లొమా కోర్స్ వల్ల అసలుకి ఆ న్యూట్రిషన్ల దగ్గర పని చేస్తారు కదా, అట్లా వాళ్ళకి చేస్తారు. న్యూట్రిషన్ అంటే వాళ్ళకి సర్టిఫైడ్ ఉంటుంది. వాళ్ళకి ఏంది ఎంఎస్సి న్యూట్రిషన్ డైటీషియన్ చేయాలంటే ఎంఎస్సి చేసి, డిగ్రీ చేసి, తర్వాత అదే బీఎస్సీ న్యూట్రిషన్ డైటీషియన్ చేసి, మళ్ళీ ఎంఎస్సి చేసి, అందులో ఇది అవన్నీ చేసి, మళ్ళీ వాళ్ళకి క్రెడిట్స్ అన్నీ ఎంత క్వాలిఫై అయ్యడానికి కూడా వాళ్ళ క్రైటీరియా అంతా డిఫరెంట్ ఉంటుంది. ఆ క్రైటీరియా ప్రకారం పోవాలి. అప్పుడు వాళ్ళని తర్వాత దాన్ని తీసుకుపోయి వాళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉంది. తర్వాత ఇది ఇంటర్న్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది. 1 ఇయర్ ఇంటర్న్షిప్ అంటే వేరే డాక్టర్స్ దగ్గర పనిచేయాల్సి ఉంటుంది. న్యూట్రిషన్స్ దగ్గర, డాక్టర్స్ కదా, న్యూట్రిషన్స్ దగ్గర. తర్వాత వాళ్ళు పోయి ఇక్కడ ఇంటర్న్ అయిపోయాక వాళ్ళు రిజిస్టర్ ఇండియన్ డైట్ అండ్ న్యూట్రిషన్ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళని డాక్టర్ అని కానీ, లేకపోతే దే విల్ బీ ఏ ఆథరైజ్డ్ పర్సన్ హూ ఈజ్ ప్రాక్టీస్ యాజ్ ఎ న్యూట్రిషన్ అని వాళ్ళ క్లినిక్ లాగా ఏదన్నా పెట్టుకొని వాళ్ళ సజెషన్స్ ఇవ్వచ్చు. వాళ్ళు ప్రజల దగ్గరకు వచ్చి ఎట్లా తినాలి అనవచ్చు. ఎవరో ఒకరు ఏదో చిన్న కోర్సు చేసి ఇంక నేను ఏందో అయిపోయా అనేసి ఏదో ఒక బ్యూటీ పార్లర్ నుంచి ఎట్లా సన్నగా కావాలంటే తిండి తగ్గించు, గోధుమ రొట్టెలు తినండి సన్నగా అయిపోతారు అన్న లెవెల్లో ఎవరో నాలుగు చెప్తే ఇంకా సన్నగా అయిపోయా కాబట్టి వాళ్ళు న్యూట్రిషన్ డైటీషియన్ అంటే అది కాదు. న్యూట్రిషన్ డైటీషియన్ అంటే ఏంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, పెరుగు పచ్చడి అందరికీ తెలుసు కదా, సుప్రియాంక. ఆమె ఒకటే అంటుంది నేను తిన్నా, నేను ఆమె చేసింది అనేసి ఈమెను ఒకటే ఇది చేస్తుంది కదా, ఏది అడ్వర్టైజ్ చేస్తుంది కదా. కానీ ఆమెకు కూడా తెలియదు ఈమె ఏం చెప్తుంది. ఏదో మేడం చెప్పిందంటే, ఎందుకంటే చదువులేదు. చదువు అనేది ఉండాలి కొద్దిగా. చదువుకున్నోడికే అర్థమయ్యిద్ది వాట్ ఈజ్ అసలు స్ట్రక్చర్ ఏంది. ఒక డైటీషియన్ కావాలంటే వీళ్ళు నిజంగా డైటీషియన్ అయినా వీళ్ళు చదివేది స్ట్రక్చర్ ఏంది అన్నట్టు చదివిద్ది. వచ్చేముంది ఈరోజు సుప్రియాంక వచ్చేసి అదే పెరుగు పచ్చడి వచ్చేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎవరైనా ఆర్ఎంపీ ఉంటారు కదా, రిజిస్టర్గా ఏదో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, నేను ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోయి నేను డాక్టర్ అంటే అందరు పోలో అనేసి డాక్టర్ దగ్గరికి పోయారని బ్లైండ్కి పోకండి, బ్లైండ్కి నమ్మకండి. ఫస్ట్ సుప్రియాంకనే ఏం చదవలేదు, ఆమెకి ఏమీ తెలియదు. ఏదో పెడదామంటే ఆమె బాగుతుంటే కై అని బాగుతుంటే ప్రపంచం కూడా 4 బాగా మెక్కుతూ ఉంది, బాగుతూ ఉంది అనేసి ఆమె ఛానల్ని ప్రమోట్ చేసుకుంటూ ఆమె ఏదో చేస్తావో ఆమెని ప్రమోట్ చేస్తున్నారు. ఇట్లాంటి ఇల్లిటరేటివ్ ఫేక్ ప్రమోషన్స్ ఆపేయటం మంచిది ఎవరైనా కూడా. ఎందుకంటే ఈమె అసలు డాక్టరే కాదు. ఇవన్నీ చెయ్యాలి. ఏది ఎంఎస్సి ఎంత చదివి డైటీషియన్గా లైసెన్స్ తీసుకోవటం ఇదంతా అయ్యాక వాళ్ళు దే కెన్ ప్రాక్టీస్ యాజ్ ఎ రెగ్యులర్గా డైటీషియన్గా ప్రాక్టీస్ చేయొచ్చు. అంతేగాని ఏదో గింత అన్నం తగ్గించేస్తే సన్నగా అయిపోతామంటే, నలుగురు వచ్చేసి అన్నం తిన్న తగ్గించి సన్నగా అయిపోయామంటే ఇంకా న్యూట్రిషన్ డైటీషియన్ కాదు. ఎందుకంటే ఇప్పుడు సుప్రియాంక పెరుగు పచ్చడినే తీసుకుంటే ఆమె వయస్సు 60 ఏళ్ళు ఉంటాయి. ఇంకా 60 కంటే ఎక్కువనే ఉంటాయి కానీ ఓకే 60 ఏళ్ళు అనుకో. అయితే ఆమె ఏంది, ఇప్పుడు ఆమెకి మెనోపాజ్ అయ్యి ఉంటుంది. మెనోపాజ్ అయిపోయాక హార్మోనల్ రిలీజ్ అనేది ఆగిపోయేది మనుషులకి. హార్మోనల్ రిలీజ్ అంటే మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోయాక పీరియడ్స్ వచ్చేసేటప్పుడు మనలో హార్మోన్స్ ఏమైతే రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోన్స్ దీన్ని కూడా ఏది కాల్షియంని ఐరన్ని మనం తినేటప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని బ్యాలెన్స్ చేసిద్ది శరీరానికి. అయితే ఇప్పుడు ఏమైంది, మెనోపాజ్ వచ్చేసరికి హార్మోన్స్ రిలీజ్ కావు, హార్మోన్స్ స్టాప్ అయిపోతాయి. అప్పుడు మనం కాల్షియమ్స్ ఇట్లాంటి సప్లిమెంట్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది డైలీ. ఈ సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు ఐరన్ కానీ, కాల్షియం కానీ, B12 కానీ ఇట్లాంటి సప్లిమెంట్స్ మనం బయట నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఆహారం నుంచి కూడా తీసుకోవచ్చు. రాగులు కానీ, సజ్జలు కానీ ఇట్లాంటివి తింటారు కదా, ఓట్స్ ఫైబర్ కానీ ఇట్లాంటివి కూడా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అయితే ఎంత మోతాదులో తీసుకోవాలి? డైటీషియన్స్ ఏం చేస్తారు, సప్లిమెంట్స్ ఎంత మోతాదులో తీసుకోవాలి. ఈ వ్యక్తికి ఇంత వెయిట్ ఉంది, ఆ శరీరం ఇంత వెయిట్ ఉంది, ఈ వ్యక్తి శరీరం ఈ బాడీ వెయిట్ ప్రకారం ఈమెకి ఎంత సప్లిమెంట్ కావాలా ఆమె తినడానికి, ఆ శరీరం అట్లా నిలబడి ఆమె రోజు పనులు చేస్తానికి ఎంత కావాలా, ఆ శరీరానికి ఎంత ఐరన్ కంటెంట్ కావాలా, ఎంత ఫైబర్ కంటెంట్ కావాలా,
ఎంత కాల్షియం కంటెంట్ కావాలి. ఎందుకంటే ఆ బోన్స్ ఇది దాన్ని ఏమంటారు, ఇప్పుడు మెనోపాజ్ అయిపోయాక మోస్ట్లీ బోన్స్ బ్రిటల్ అయిపోతాయి. బ్రిటల్ అంటే పల్సగా అట్లా అయిపోతాయి, ఊరికే ఎరిగిపోతాయి. అప్పుడు తప్పకుండా కాల్షియం తీసుకోవాలి. కాల్షియం తీసుకోవాలి కాబట్టి పొద్దుగూకులు 4-5 రోజుకి 10 కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఆ బోన్ గట్టిగా అయిపోయి మనకి ఇట్లా చేతుల్ని కానీ ఇట్లా ఉంచుతాం కదా, అట్లా ఉంచేది ఏమైనా చేస్తానికి ఉండదు, గట్టిగా నిలుక్కొని పోతాయి. కాబట్టి ఎంత మోతాదులో కాల్షియం కావాలి ఆ శరీరానికి, ఇంత వెయిట్ ఉన్న శరీరానికి ఎంత మోతాదులో కాల్షియం కావాలి, ఎంత మోతాదులో ఐరన్ కావాలి, ఎంత మోతాదులో B12 కావాలి, ఇవన్నీ ఆ డైటీషియన్ అనేవాళ్ళు ఆ బాడీకి. ఇంకొకటేమో వాళ్ళు బీపీ ఉంటే, షుగర్ ఉంటే ఎంత మోతాదులో వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళు ఒకవేళ కాల్షియం కాకుండా షుగర్స్ కూడా కావాల్సి ఉంటే, ఐరన్ కావాల్సి ఉంటే ఎంత మోతాదు కావాలి ఆ వ్యక్తికి అనేది ఇవన్నిటి మీద చార్ట్ వాళ్ళకు ఉంటుంది. ఆ చార్ట్ ఎంత వయసు వాళ్ళకి ఎంత, పెద్ద వయసు వాళ్ళకి ఎంత, చిన్న వయసు వాళ్ళకి ఎంత, ఏ వయసు వాళ్ళు ఎంత, ఇంత కాల్షియం తీసుకుంటే ఆ బాడీ ఎంతవరకు రియాక్ట్ అయ్యిద్ది, ఇవన్నీ తెలిసి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చదువుకుంటారు కదా. చదువుకోకుండా ఏదో మేము వచ్చేసి ఇది అంటే విద్య లేనోడు వింత పశువులాగా కనిపిస్తారు. అట్లనే ఉంది పెరుగు పచ్చడి. కాబట్టి ఆమె ఏంది, డబ్బులు వస్తున్నాయి అంతే, జనాలు నన్ను చూస్తున్నారు, నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి నాకు డబ్బులు వస్తున్నాయని. ఈమెనేమో ఈ వెనీలా అనే ఆమెనేమో ఆ డాక్టరే ఫేక్ డాక్టర్. ఆ డాక్టర్ అనేది ఆమె కాదు. షీ గాట్ సమ్ డాక్టర్ ఎక్కడి నుంచో, ఇవాళ రేపు అంతా డాక్టరేట్ అని ఇస్తున్నారు కదా, ఎక్కడెక్కడి నుంచో చిన్న చిన్న వాట్ల దగ్గర నుంచి కూడా. ఇప్పుడు నేను కూడా డాక్టరేట్ ఇవ్వచ్చు, ఎవరైనా డాక్టరేట్ ఇవ్వచ్చు. ఏముంది, ఒక వ్యక్తి ఊరికి నిద్రపోతుంటే, పొద్దుగూకులు నిద్రపోతుంటే ఓ నీకు డాక్టరేట్ ఇస్తాం నువ్వు నిద్రపోతున్నావు అని. ఇట్లాంటి డాక్టరేట్స్ ఆర్ నాట్ ద డాక్టరేట్స్ అంటే ఏదో అది. ఈ డాక్టర్స్ పెట్టుకొని షీ డజంట్ ఈవెన్ నో హౌ టు స్పీక్ ఆర్ ద కాల్షియం ఎంత ఏంది అని ఉంటుంది, అందులో ఏమేమి మాలిక్యూల్స్ ఉంటాయి, ఏమేమి కలిపితే కాల్షియం ఉంటుంది, ఐరన్ అంటే ఏమేమి ఉంటుంది అనేది కూడా షీ డజంట్ ఈవెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఉందన్న విషయం కూడా నాకు అనుకోను. ఎందుకంటే మొన్న ఒక ఏదో ఇంటర్వ్యూలోనే షీ వాజ్ రిలీవింగ్ దట్ టైం. అయితే అక్కడ యాంకర్ అడుగుతున్నాడు, ఎవరు ఆయన, సుధీర్ అనుకుంటా. అయితే మీరు డాక్టర్ కదా అంటే షీఈస్ గెటింగ్ సో మచ్ ఆఫ్ ఇది అరగెంట్గా కోపం వచ్చేస్తుంది ఆమెకి. నన్ను ఇట్లా అడుగుతున్నాడు ఏంటి అనేసి. అంటే షీఈస్ సుపీరియర్ అనుకుంది ఆమె, షీఈస్ సుపీరియర్ అట్లనే ఉండేది. బట్ దట్ టైం వాళ్ళని అడిగేసరికి ఇరిటేటింగ్గా ఎరగెంట్గా నాకు ఇట్లా ఇచ్చారు అట్లా ఇచ్చారు అనేది. కాబట్టి మీరు ఇట్లాంటి డాక్టర్ల దగ్గరికి పోయి ఇట్లాంటివి మోసపోకండి. అర్థమయ్యిందా? ఏదో ఒక పెరుగు పచ్చడి, ఆమెకే చదువు ఇది లేదు, ఆమెకి ఏంది అనేది మిడిమిడి జ్ఞానం, ఆమెకి జ్ఞానం కూడా సరిగ్గా లేదు. ఏదో ఇంత తింటా అంతా ఇది ఇంత అని ఆ ఛానల్ని ఏదో నడుపుతుంది. అందరూ పోనీలే పాపం అన్నట్టు, ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కటే కష్టపడుతుంది అన్న దాంతో ఆమె ఛానల్ లేచింది, ఓకే పైకెక్కింది. కానీ ఆమె ఇట్లాంటి ఫేక్గా ఇట్లాంటి ఆమెకు కూడా తెలవదు. పోయి నేను సన్నగా అయిపోతున్నా అని ఈమె దగ్గరికి పోయింది. పోతే ఈమె అబ్బాయి ఈమెకి కొంచెం జనాలు ఫాలోవర్ ఉంది కాబట్టి ఈమెతోటి అడ్వర్టైజ్మెంట్ చేయించుకుంటుంది. అండ్ షీ ఈజ్ ఆల్సో నేను అడ్వర్టైజ్ చేస్తాను అనుకుంటుంది. ఇప్పుడు ఎట్లుందంటే ఇవన్నీ తెలవదు. మేము స్టైల్గా అయిపోయామంటే చిన్న బట్టలు వేసుకొని ఒంటికి చిన్న బట్టలు వేసుకోగానే స్టైల్గా అయిపోవటం కాదు. మన మైండ్ ఎడ్యుకేట్ అయినప్పుడు అది స్టైల్గా ఫార్వర్డ్ అంటే అది. అంతేగాని ఈమెకి తెలియదు వాట్ ఈజ్ ద డైటీషియను, న్యూట్రిషను, వాట్ ఈజ్ వాట్ అనేది ఈమెకే సరిగ్గా తెలియదు. ఈమె వాళ్ళకి చెప్తుంటే మేము ఇంకా సన్నగా అయిపోయాం, మేము ఏందో ఇదైపోయాం అనేసి మేము చిన్నగా బట్టలు వేసుకొని సోగ్గా అయిపోయాం అంటే, నో, చిన్న బట్టలు వేసుకొని ఒళ్ళు కనిపించేంత బట్టలు వేసుకున్నాం మేము సన్నగా అయిపోయాం అంటే అది తర్వాత ఫ్యూచర్లో ఆమె ఇచ్చే డైట్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. తర్వాత డాక్టర్ దగ్గరికి ప్రొలాంగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట. ఎందుకంటే డైట్లో బ్యాలెన్స్ ఉంటుంది, న్యూట్రిషన్ బాడీలో దాంట్లో కూడా ఇంబ్యాలెన్స్ అయితే అంతా. ఇంబ్యాలెన్స్ అంటే ఏమంటారు, నాకు ఇవన్నీ తెలుగులో చెప్పడం అంటే నాకు కొంచెం కష్టం అన్నమాట. అయితే మీరు అందులోనో గూగుల్లోనో అందులోనో చూసి మీరు ఇట్స్ బెటర్ తెలుసుకోండి. డైట్లో ఏమైందంటే న్యూట్రిషన్స్ కానీ ఇవన్నీ కూడా అంటే మనకు కావాల్సిన విటమిన్లు కానీ ఖనిజ పదార్థాలు కానీ అవన్నీ ఏమైందంటే ఇంబ్యాలెన్స్ అయితే ఎక్కువ తక్కువలు అయిపోతుంటాయి. దాంతో కూడా తర్వాత మనకి ప్రాబ్లమ్స్లో ఇప్పుడు యంగ్లో ఉన్నప్పుడు కనిపించదు. లాంగ్ రన్ అంటే 80 years 70 years వచ్చాక మనకు అర్థమయ్యింది. ఎందుకంటే ఒకటి ఎక్కువ అయ్యింది, ఒకటి కాల్షియం ఎక్కువ అయ్యింది, ఐరన్ తక్కువ అయ్యింది, ఇది ఎక్కువ ఉంది ఇది తక్కువ ఉంది అన్నది మనకి అప్పుడు ప్రాబ్లం అనేది మనకి రియలైజ్ అయ్యింది. అంతవరకు ఏముంది, ఆమె చెప్పింది కాబట్టి మేము యంగ్లో ఏముందిలే మాకు ఇది ఇట్లా వచ్చేస్తుంది, మేము మేడం అనుకుంటా నోరు వాగాలి కాబట్టి వాగటన్నట్టు కాదు. వీ షుడ్ అండర్స్టాండ్ ఏమవుతుంది, ఎవరు ఏంది అనేది అర్థం కావాలి. అందులో సుధీర్ దాంట్లో అడుగుతూ ఉంటే ఆమెకి చాలా కోపం వస్తుంది, అరే నన్ను అడుగుతున్నాడు, నన్ను క్వశ్చన్ చేస్తున్నాడు అని. బట్ ఇట్లాంటి ఫేక్ వాళ్ళని యాక్చువల్గా అయితే కనుక ఎంటర్టైన్ చేయకూడదు ఎవరు.
ఎంటర్టైన్ చేయకూడదు. ఈమె హైపాట్లు వచ్చింది, పీపీ వచ్చాక ఈమెకి హైప్ వచ్చింది. పీపీ అంటే పెరుగు పచ్చడి అనటమే మంచిది అనుకుంటా. ఎందుకంటే అందరికీ ఆమె పెరుగు పచ్చడి అని తెలుసు కాబట్టి ఈమె వచ్చాకనే ఈమెకి హైప్ వచ్చింది, వినీలా అనే ఆమెకి. బట్ ద డైటీషియన్, షీ ఈజ్ నాట్ ఏ డైటీషియన్, షీ ఈజ్ ఎ బ్యూటీషియన్. బ్యూటీషియన్ ఏదో జిమ్ పెట్టుకొని, అది కూడా జిమ్ కూడా మేబీ ఐ డోంట్ నో ఏంది లీగల్గా నార్మ్స్ తోటి పెట్టుకుందా లేకపోతే తెలియదు. జిమ్స్ ఇన్స్ట్రక్టర్గా కూడా నాకు ఈ జిమ్ ఈమె చేసినట్టు కూడా అనిపించలేదు. ఈమె జిమ్గా ఇది లేకపోతే ఎవరినన్నా పెట్టుకొని ఈమె జిమ్ సెంటర్ పెట్టుకున్న తర్వాత బ్యూటీషియన్గా స్టార్ట్ అయ్యిందో అట్లానే అని ఆమె చెప్తుంది. బట్ డైటీషియన్ ఏదో చిన్న సర్టిఫికేట్ ఎక్కడనో చేసిందంటే నో. అది ఏంటంటే ఒకవేళ ఏదైనా చిన్న డిప్లొమా కోర్స్ లాగా చేసుంటే 4 నెలలు 5 నెలలు, అది ఏంటంటే ప్యూర్ డైటీషియన్ న్యూట్రిషన్ దగ్గర కింద పనిచేస్తారు కదా, వాళ్ళలాగా పనిచేసేటట్టే. కానీ ఐ డోంట్ థింక్ షీ గాట్ హర్ ఓన్ డైటీషియన్ని. నేను డాక్టర్ నన్ను పెట్టుకోవటం అంటే ఐ డోంట్ నో హౌ ద గవర్నమెంట్ ఆల్సో ఈజ్. షీ గాట్ ఎనీ నెంబర్ లైసెన్స్ ఉందా డైటీషియన్గా? ఇండియన్ డైటీషియన్ అసోసియేషన్ నుంచి షీ గాట్ ద లైసెన్స్ ఆర్ నో, ఐ డోంట్ నో. మెయిన్ అట్లాంటివి చూసుకొని పోండి, అంతేగాని బ్లైండ్గా ఆమె ఎవరో పెరుగు పచ్చడి అంటే ఆమెకే సరిగ్గా మిడిమిడిగానో ఆమెకి చదివే రాదు. ఆమె ఏదో చెప్పిందని మీరు ఎట్లా పోతే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు పోతే నో, దట్ ఈస్ రాంగ్. ఇంకోటేమో పెరుగు పచ్చడికి అసలు ఏం లేదు. అందరూ బట్టలు కొనుక్కుంటారు, ఏముంది బాడీకి చిన్న బట్టలు వేసుకొని, మేము చిన్న బట్టలు వేసుకొని ఇంకా మేము ఇదైపోయాం, స్టైల్ అయిపోయాం, మేము కింద లిప్స్టిక్ పెట్టుకున్నాం, మొహానికి రంగేసుకున్నాం అంటే అయిపోయింది, మేము ఇదే ఫార్వర్డ్, మేము ఎంతో ఎదుగుదలిపోయాం, ఎంతో ఇది అంటే అది ఎంతో దాన్ని ఏమంటారు, మేము ఎంతో ముందుకు వెళ్ళిపోయాం అనుకుంటే అది కాదు. ఫార్వర్డ్గా అయిపోయాం, ఏదో మేము ఎంతో ఎడ్యుకేటెడ్ అయిపోయాం అంటే దట్ ఈస్ యూ షుడ్ ఎడ్యుకేట్ యువర్ బ్రెయిన్లో ఆలోచించటం. అవును, ఈమె ఏం చదివింది, ఏంది, ఈజ్ ఇట్ రైట్? ఈమె దగ్గరికి పోతే ఈమె నిజంగా డాక్టరా కాదా, ఈమె నిజంగా న్యూట్రిషన్ అండ్ డైటీషియనా కాదా? ఇప్పుడు న్యూట్రిషన్ డైటీషియన్ కాకపోతే పోవద్దు ఇట్లాంటి చిన్న వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే మీరు పోయి ఆమె చెప్పిన ఫుడ్ తింటే తర్వాత లాంగ్ రన్లో మీ బాడీస్లో ప్రాబ్లం వస్తుంది. తెల్లవన్న వాళ్ళ దగ్గరికి పోతే, ఆ వెయిట్ అదంతా లేని దగ్గరికి పోతే మీకు ప్రాబ్లం వస్తుంది వాళ్ళు చెప్పినట్టుగా. ఇట్స్ బెటర్ మీరు ఇంట్లో నిజంగా మీరు తినటం మామూలుగా తిన్నా ఏమీ లేదు. కానీ ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి ప్రాబ్లమ్స్, ఇంబ్యాలెన్స్ డైట్ తోటి వీళ్ళు మీ బాడీని ఇంకా ప్రాబ్లమ్స్లోకి, ఎందుకంటే ఏదైనా తక్కువైంది అనుకోండి బాడీలో మళ్ళీ మీకు ప్రాబ్లం అయ్యిద్ది అట్లా. ఎందుకంటే నేను ఆ పెరుగు పచ్చడి ఆమెది ఒక వీడియోని ఏమో చూసా, ఎట్లా తింటుంది. నేను డైట్లో ఉన్నాం అనుకుంటే ఆయిల్ వేసి చపాతీ తింటంటే ఆ ఆయిల్ అంత చపాతీ డైట్లో ఉన్న వాళ్ళు అట్లా తినరు. అంత ఆయిల్ కూడా తినకూడదు అసలు. ఆ వయసుకి, పెరుగు పచ్చడి వయసుకి అంత ఆయిల్ తినకూడదు. ఎందుకంటే ఫ్యాట్ అంతా ముందుగా ఇదయ్యిద్ది, కార్డియాక్ అరెస్ట్ అయిపోయిద్ది. అది కూడా తెలియదా? అది ఆమెకు తెలియదు, బికాజ్ షీఈ్ ఇల్లిటరేట్. అండ్ షీఈ్ గోయింగ్ టు ఇంకొక ఇల్లిటరేట్ దగ్గరికి పోయి ఓకే ఐఎమ్ డూయింగ్ గుడ్ అని అంటే, ఇది ఏంటంటే ఎంబీబీఎస్ ఏంది పీజీ చదివిన కంటికి డాక్టర్ దగ్గరికి పోవాలంటే ఆర్ఎంపీ ఆయన ఎవడన్నా ఊర్లో వైద్యం చేసే వాళ్ళ దగ్గరికి పోవటం, ఒక పెద్ద ఏసీ పెట్టేసిండు, పెద్ద సోఫిస్టికేటెడ్ సబ్ క్లినిక్ పెట్టేసిండు, అందులో ఏముంటుంది. ఇట్లాంటి ఆయన దగ్గరికి పోతే అది ఉండదు కాదు. ఐ స్పెషలిస్ట్ దగ్గరికి పోవాలి, చదువుకున్న వాళ్ళ దగ్గరికి పోవాలి, ఏం చేసిండు అని చదువుకున్న వాళ్ళ దగ్గరికి పోవాలి, అంతేకాని ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోకూడదు. అయితే ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా మీరు ఇచ్చేయని ఎవరు ఆయన సుధీర్ కొంచెం దీర్ఘంగా కొంచెం అంటే ఇంటీరియర్ అంటే లోనికి డిగ్ చేసుకుంటా మీరు ఏం చదివారు, మీరేంటి అని అడిగినప్పుడు ఆమె కోపం వస్తుంది. యాంకర్ సుధీర్ కొంచెం డీప్గా అడిగారు, అసలు మీరు డాక్టరా ఏంది అని అడిగినప్పుడు షీఈస్ గెటింగ్ ఇరిటేట్, అంటే కోపం వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది, చాలా అరగెంట్గా మాట్లాడుతుంది. బట్ దట్ ఈస్ ఎ గుడ్. అసలుకి ఎంత మంచి సుధీర్ అని ఆయన చేసిన ఇంటర్వ్యూ మంచిగా ఉంది. అండ్ ఇట్లాంటి ఇంటర్వ్యూలు తీసుకురండి, అంతేగాని ఏదో అగోరి మిగోరి అనుకుంటే ఇట్లాంటి వాటిని తీసుకొని వచ్చేసి యూజ్లెస్ వాట్ల కంటే కూడా ఇది ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. ఏంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఏంది, డైటీషియన్ అంటే ఏంది, న్యూట్రిషనిస్ట్ అంటే ఏంది అనేది ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. ఇట్లాంటి అవేర్నెస్ వీడియోలు రావాలి, కానీ అగోరి ఎవరితో పోయింది, వాళ్ళు ఎవరితో పోయారు, వీళ్ళతో ఉన్నారని ఇట్లాంటి వీడియోలు రాకూడదు. ఇట్లాంటివి కావాలి, సొసైటీకి కావాల్సింది ఇట్లాంటి వీడియోలు. ఎందుకంటే తెలియకుండా పోయి ఈమె దగ్గర కూర్చొని ఏదేంతో చేస్తుంటారు. రియల్గా డైటీషియన్ అని న్యూట్రిషన్స్ దగ్గరికి పోండి,
మీకు తక్కువ కావాలా, వెయిట్ తక్కువ కావాలా అంటే పోండి అక్కడికి. అక్కడ వాళ్ళు డెఫినెట్గా మీకు అసలు ప్రాబ్లం ఏంటి, మీకు థైరాయిడ్ నుంచి వచ్చిన ప్రాబ్లమా, ఒక్కోసారి కొన్ని జబ్బులు ఉంటే ఆటోమేటిక్గా ఒళ్ళు ఎక్కువ అయ్యిద్దంటే లావ్ అవుతారు. అసలు ఏంది అనేది వాళ్ళు చూసి చెప్తారు. అంతేగాని ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు లావుకున్నావు కదా, నువ్వు ఇది చేయి అది చేయి ఇది చేయి అంటే ఇట్లాంటి వాళ్ళని బ్లైండ్గా నమ్మకండి. ఓకే, ఇంతే ఈరోజు ఈ వీడియో. వీడియోలో మళ్ళీ కలుద్దాం. కానీ మీరు ఆ సుధీర్ వీడియో చూడండి, మంచిగా ఉంది. నేను ఎవరిని అంటే ఆయన ప్రమోట్ చేయటం అని కాదు, కానీ నేను వేరే వాళ్ళ వీడియోలు చెప్పరు, కానీ నాకు జనాలని సొసైటీని అవేర్నెస్ అంటే మీరు చూడండి, ఎందుకంటే మీకు తెలిసిద్ది అనేది నాకు అవేర్నెస్ చేయడం మంచిది అనిపించింది. అందుకే నేను ఈ వీడియో చేస్తాను. ఓకే అండి, బాయ్. మళ్ళీ ఒక వీడియోతో వస్తా. అంతవరకు బాయ్.